2024 మార్చి నుండి రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క దాచుకున్నటువంటి డబ్బులు, ఇవ్వవలసిన డబ్బులు, రావాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మేము నిరసనగా నామినేషన్ ఫైల్ చేయబోతా ఉన్నాం. దీంట్లో 33 జిల్లాల నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయిన వాళ్ళందరం కూడా రావడం జరిగింది. దీంట్లో నామినేషన్ ఫైల్ చేయడానికి కారణం, మేము నెల 35 సంవత్సరాలు పనిచేసిన కాలంలో దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నందుకు, ఆలస్యం చేస్తున్నందుకు మేము నిరసనగా ఈ నామినేషన్ ఫైల్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వము ఇవ్వకపోవడం వల్ల మా ఉద్యోగులు ఉపాధ్యాయులంతా 16 మంది నేటి వరకు చనిపోయినారు. ఆ చనిపోయిన దాన్ని కూడా గుర్తించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. కాబట్టి మాకు వెంటనే మా బకాయిలు ఇప్పించాలని నిరసనగా తెలియజేసేటందుకొరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము ఇక్కడ నామినేషన్ ఫైల్ చేస్తూ ఉన్నాం. మేము జీపీఎఫ్ రూపంలో కానీ టీహెచ్ఎల్ రూపంలో కానీ నెల దాచుకున్నాము. అట్టి డబ్బులు మాకు ఇప్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నిజానికి ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ప్రభుత్వ పాలకుల యొక్క పథకాలను ప్రజలకు చేరవేసే దాంట్లో మేము ఒక సమన్వయకర్తగా 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేసి మా వయస్సు మీరిన తర్వాత ఇంటికి రావడం జరిగింది. మరి మా పిల్లల చదువుల కొరకు, మా పిల్లల పెళ్ళిళ్ళ కొరకు, మేము ఇల్లు కట్టుకోవడం కొరకు, మధ్యలో చేసిన అప్పులు తీర్చడం కోసం మేము ఈ బకాయిలు వస్తాయని ఆశపడితే అవి రాకుండా ఉండడం వల్ల నిరసనగా ఈనాడు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మాకు ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ మేము ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం. మార్చి 2024 సంవత్సరం లోపల రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు రోడ్డు మీద ఎక్కడానికి కారణము మా బకాయిలు మాకు చెల్లించకపోవడమే. మా బకాయిలు మాకు వెంటనే చెల్లించినట్లయితే మేము ఈ విధంగా రోడ్డు ఎక్కే వాళ్ళం కాదు. ఈరోజు మేము వచ్చి కరీంనగర్ నుంచి వచ్చి జూబ్లీ హిల్స్లో కాంటెస్ట్ చేసేవాళ్ళం కాదు. మాకు ఇవ్వాల్సినటువంటి జీపీఎఫ్, జిఐఎస్, టీఎస్జిఎల్ఐ, కమ్యూటేషన్ ఇవన్నీ కూడా మాకు వెంటనే చెల్లించాలని మేము ప్రభుత్వం దృష్టికి శాంతియుతంగా తీసుకొని వెళుతున్నాము. కాబట్టి మేము పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలని, పిల్లలకు ఉన్నత చదువులు చదివించడం కోసం జమ చేసుకున్న డబ్బులు, ఆ అమ్మాయి పెళ్లి కోసం అని, రిటైర్డ్ అయిన తర్వాత ఇల్లు కట్టుకుందామని మాకున్నటువంటి ఈఎంఐలు వాటి వడ్డీ కట్టలేక మేము చాలా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాము. ఈరోజు దాదాపు 16 మంది ఉద్యోగస్తులు చనిపోవడం జరిగింది. 16 మంది ఉద్యోగస్తులు చనిపోవడం జరిగింది. మాకు రావాల్సినటువంటి బకాయిలు మేము చూడలేము అని చెప్పి గుండె చెదిరిపోయి వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఇలాంటి దుర్భర స్థితి లోపల పెన్షనర్లు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి మాకు వెంటనే ఆదుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నా పేరు హైమావతి. నేను 24 జూన్ 30న నేను రిటైర్ అయ్యాను. మేము అనేకమైనటువంటి అప్పుల్లో ఉన్నాము. అటు హౌస్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఈ విధంగా అనేక అప్పుల్లో ఉండి ఇల్లు సగం కట్టి ఆపేసుకున్న పరిస్థితుల్లో ఉన్నాము. మేము మా బకాయిలు మేము దాచుకున్న డబ్బుల్ని మాకు ఇవ్వటానికి కూడా ప్రభుత్వము ఇన్ని నెలలు గడువు తీసుకోవటం మాకు చాలా ఇబ్బందికరం. మేము అనేకమైనటువంటి మానసికమైనటువంటి వేదనను పొందుతున్నాము. ఇటు ఎవరికి చెప్పుకోలేక, తీసుకున్న అప్పులు తీర్చలేక ఇక మేము కూడా సూసైడ్ చేసుకోవాలి ఏమో అనే పరిస్థితిని మాకు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. దయచేసి ఇప్పటికైనా మేము దాచుకున్న డబ్బులు, మేము గవర్నమెంట్ నుంచి మేము సపరేట్గా ఏం అడగట్లేదు, వాళ్ళ డబ్బులు మేము అడగట్లేదు, మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వటానికి ప్రభుత్వము ఇన్ని నెలలు వ్యవధి అయినా కానీ మాకు ఇవ్వకపోవటము మేము మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాము. అలాగే చాలామంది పెన్షనర్స్ చనిపోవటం కూడా జరిగింది. దయచేసి మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. గత మార్చి 24 నుండి ఎలాంటి మాకు రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే బకాయిలు ఇంతవరకు రావడం లేదు. చాలామంది ఉద్యోగస్తులు మరి ఈ బకాయిలు రాక తీవ్ర ఆవేదనతో మరి సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది 16 మంది. అదేవిధంగా 8500 మంది దాదాపుగా రిటైర్డ్ అయి ఉన్నారు. ఇంతవరకు వివిధ కార్యక్రమాల ద్వారా నిరసన కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలపడం జరిగింది. మరి నెలకు 750 కోట్లు మరి మాకు కేటాయించి విడతల వారుగా ఇస్తామని కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంతవరకు ఒక పైసా కూడా ఇవ్వకుండా మరి తాత్పర్యం చేస్తూ ఉన్నందున మరి మేము ముగ్గురము మా రేవా తరపున మేము ఈరోజు ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి వచ్చినాము. అందులో నేను కట్కం ప్రభు, అదేవిధంగా
జగదీశ్వర్ గారు అదేవిధంగా వెంకటరమణ గారు ముగ్గురము ఎమ్మెల్యేగా నామినేషన్ నిరసన కార్యక్రమం చేపట్టడానికి మరి మేము మా ఎమ్మెల్యే నామినేషన్గా వేస్తున్నాము. మరి ఇక ముందు కూడా ఇంకా మరి మీరు సరైన రీతిలో స్పందించకపోతే ముందు మా వివిధ కార్యక్రమాల ద్వారా మీకు నిరసన తెలియపరుస్తాము. ఇట్లాంటి నిరసన కార్యక్రమాలు చేయడము ప్రభుత్వానికి అంత మంచిది కాదు. దయచేసి మంచి హృదయంతో స్పందించాలని కోరుతున్నాము. అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు కూడా గత 50 స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి మరి ఉద్యోగస్తులకు ఒక దత్తత తీసుకున్న పార్టీగా మరి మంచి పేరుంది. మరి ఆ పేరును నిలుపుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బకాయిలపై వెంటనే స్పందించి మరి సుల్తానియా గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను కూడా ప్రత్యక్షంగా మరి ఒక 3 నెలల క్రితం ఇవ్వడం జరిగింది. 3 నెలల కింద ఇచ్చినప్పుడు వారం రోజుల లోపల మీకు సాల్వ్ అవుతాయని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇంతవరకు కూడా ఒక్క పైసా కూడా రాలేదు. మేము జీతంలో నుంచి జీపీఎఫ్ ప్రతి నెల 10,000, 15,000, 5,000 దాచుకున్న పైసలు కూడా మరి ఇవ్వడం లేదు. అవి దాదాపుగా సమ్ కరోడ్స్ ఉంటాయి. మేము మా జీతం నుంచి కష్టపడి దాచుకున్న పైసలు కూడా మాకు ఇవ్వడం లేదు. కాబట్టి ఈ దాచుకున్న పైసలు మాకు ఏదైతే రూల్ ప్రకారం రావాలో గవ్వే ఇవ్వమంటున్నామో ఎక్కువ ఇవ్వమని కోరడం లేదు. దయచేసి మీరు మంచి హృదయంతో స్పందించాలని మరి మేము కోరుతున్నాం. లేని పరిస్థితి లోపల వివిధ కార్యక్రమాల ద్వారా తప్పనిసరిగా మేము మా కార్యక్రమాలను ఉధృతం చేస్తూ మరి బజార్న పడవలసిన పరిస్థితి ఏర్పడనీయకుండా మీరు సహృదయంతో స్పందించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ.